సోని గారండి? చెప్పండి. సోని గారు, మీ ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. మరి నా రిజల్ట్? మీకు నో ప్రాబ్లం, మీకు నెగిటివ్ వచ్చింది. కాకపోతే మీ ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉండాలి. అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న రూమ్ లో ఉంచి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఓకే. ఉండదా ఇంట్లో పిల్ల? ఓ సోనియమ్మ ఉండేవారు ఇంట్లో? ఓ పిల్ల బయటికి రా జరా. బిడ్డ ముసలి ఆయనకి చాయ్ పెడదామంటే చక్కెర లేదు బిడ్డ. జర్రంత చక్కెర ఇంటి పెట్టపోయిన బిడ్డ. వద్దు పెద్దమ్మ, మా ఇంట్లోకి రావద్దు. అగనే ఎందుకు రావద్దు బిడ్డ? నువ్వు నా బిడ్డవే అయితివి, నేను నీ పెద్దామని అయితే తినడానంది వాళ్ళు రావద్దు అంటున్నాం. కరెక్టే గాని మా ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చిందని ఇప్పుడే చెప్పినారు. ఓయమ్మో సావు కబురు ఎంత చల్లగా చెప్తున్నావేమనే. నీ నోట్ల మన్ను పోయ్యా తర్వాత అన్ని తెచ్చిపెట్టావు. ఇక్కడ ఎన్నో పట్టాంత రోగం వస్తేనే గిడ పుచ్చడు భయం అవుతుంటే ఇంటి ముంగలి లంబో నేను తత్తనే, నీ ఇంట్లో తిరిగెళ్ళనే, నీకు గత్తరియవనే, నీకేమొచ్చిందే? నీవు నీ మొగడు కలిసి ఈ ఆడకట్టనందరూ సంపదం అనుకుంటున్నావే. సిగ్గులేని దానా ఏడు తలుపులాడ మూసుకోవు, లోపల తాళం వేసుకొని లోపల ఉంటావు. బయటికి వస్తావు, బయటికి నీ బయటలో మరువయ్యా. పోచమ్మా దీనికి కర్ర రోగం వచ్చిందని రచ్చే. ఓ ఆగు. ఎట్ల కిలోనే? 20 రూపాయల కిలో. మలేషా ఇక ముచ్చ జరిగినా తమ్మి ఆ సోని మొగడికి కర్రె రోగం వచ్చిందటరా. కర్రె రోగము సత్యకాలం వచ్చిందిరా మనకు. అవునా? నేను మొన్ననే అనుకున్నా వాడు కష్ట తగ్గుతుంటే తర్వాత వాళ్ళిద్దరు కలిసి దవాఖానకు పోయినరు. అంటే నిజమైంది. వాడు తగ్గిండో తుమ్మిండో గాని తమ్మి ఎక్కడో ఉన్న రోగాన్ని మనాడ కట్టుకు తెచ్చిండురా. నాయనా తమ్మి నాకు వస్తుందట్టవో తమ్మి, ముసలి రా దాని ఇంట కోరే గిట్ల కాలు పెట్టి తమ్మి అప్పుడే మూతికి బట్ట పెట్టుకుంటా చూస్తున్నామేమో. అందరు చెప్పాలి, ఆడకట్ట అందరు చెప్పాలి. రామరామ చంద్రామ పోజామ కండి పోతారేమో వస్తున్నా చెప్పాలి. ముసలోడా విన్నావా? కుమ్మరకాయ చెప్పింది ఈ గల్లి కూడా కరోనా వచ్చిందంట. వస్తావు ముసలోడా, ఓ వీరా నీకు తెలుసా? ఏందే తెలుసా? ఏందన్నా? సోని మోహన్ కి కరోనా వచ్చిందంట. అవునన్ను నిన్న మొగుడు పెన్లవు దాకాన పోతుండేనే. అయినా వానికి ఒక్కనికే వచ్చిందా అందరికి వచ్చిందే? టెస్ట్ చేసే తప్ప వాళ్ళకి ఇప్పటికేం తెలియదు, మొత్తం రావచ్చు. అన్నా ఇంటికి వస్తే మనకు బస్ ఎంత కాలబెట్టినట్టుంది మొగుడు పిల్లలు పోతా అన్నా. జాగ్రత్త. ఇంకా ఈ విషయం రాజుగానికి, రాజుగానికి, రాముగానికి అందరికి చెప్పాలి. అమ్మ వెనకకుండా అమ్మా, నేను అమ్మను వెళ్ళిపోతా ఇయ్యాను. అమ్మా మీది పక్క గల్లీ కదమ్మా. అమ్మా మీ ఇంట్లో కరోనా వచ్చింది కదమ్మా, ఎందుకమ్మా ఇదంతా వచ్చి మీరు ఇక్కడ తిరగడం అమ్మా? ఇక్కడ మీ షాప్ రావడం వల్ల మీ వల్ల కరోనా వచ్చింది అందరికీ తెలుసు. మీ వల్ల మా బిజినెస్ కూడా దెబ్బతింటుందమ్మా. తల్లి నేను వెళ్ళిపోవచ్చమ్మా, వెళ్ళిపోమ్మా ప్లీజ్ అమ్మా, వెళ్ళిపోనండి అమ్మా. చాలా థ్యాంక్స్ అన్న, దేవుళ్ళలాగా వచ్చి కాపాడినారు. నిన్నటి దాకా నాతో ప్రేమగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కరోనా వైరస్ వచ్చిందని మమ్మల్ని ఒంటరోలు చేసినారన్న. చాలా థ్యాంక్స్ అన్న. తప్పు. కరోనా వచ్చిన వారిని అవమానించొద్దు. కాలనీ వాసులుగా మనం వారిని ఆదరిద్దాం, వారికి మనోధైర్యాన్ని కల్పిద్దాం. వారికి కావలసిన వస్తువులు కానీ సరుకులు కానీ మనమే దగ్గరుండి ప్రొవైడ్ చేద్దాం.
వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధిద్దాం, తగు జాగ్రత్తలు తీసుకుందాం. కరోనా వస్తే సాయం చేద్దాం, కాలనీ ఐక్యతను చాటుదాం, జాగ్రత్తలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్.